పత్రిక పాఠ్యభాగం నుండి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 2వ వచనం 7వ వచనం వరకు చదవడం మనం విన్నాం. అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుండి 28వ వచనం వరకు రాయబడుతోంది. చదవబడిన రెండు పాఠ్యభాగాలని మనం గమనిస్తూ ఉంటుంటే, ప్రభువుకి సంతోషమైన వారి గురించి ప్రస్తావించబడుతుంది. ఎవరు ఆయన హృదయాన్ని టచ్ చేయగలుగుతారు? మాటల ద్వారా మనం ఇతరులని టచ్ చేయగలుగుతామండి, క్రియల ద్వారా టచ్ చేయగలుగుతాం, కానీ హృదయపూర్వకంగా మాత్రం మానవుడు దేవుణ్ణి స్పృశించలేడు. ఇప్పుడు మానవుడు దేవుణ్ణి సంతోషపరచాలి. రెండు పాఠ్యభాగాల్లో కూడా మనకు అదే కనపడుతుంది. ఈ జీవితంలో క్రైస్తవులుగా మనం జీవిస్తున్నామంటే ఎన్నో ఆటుపోట్లు మనం ఎదుర్కోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, సమస్యలు ఎదుర్కోవాలి. మనం ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా మన రక్షకుడు మనతో ఉన్నాడు. ఆయన మన కష్టాలను ఆయన తీరుస్తాడు, ఆయన మనల్ని గమ్యం చేరుస్తాడు అనే సత్యం ప్రతి విశ్వాసం కూడా ఎరిగి ఉంటాడు. ఎరిగి ఉన్న వ్యక్తే ప్రభుని సంతోషపరచగలుగుతూ ఉంటాడు. మనుషుల్ని సంతోషపరచడం సులభమేనండి, కానీ దేవుని సంతోషపరచడం అనేది చాలా కష్టతరమైనది. ముందుగా మనము పత్రిక పాఠ్యభాగంలో మనం గమనిస్తూ ఉంటే, తెస్సలోనిక సంఘములకు అపోస్తలుడైన పౌలు చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు కొన్ని విషయాల గురించి. వాస్తవానికి పౌలు ఈ సంఘాన్ని శ్రమలలో నిర్మించాడు. ఒక సంఘాన్ని కట్టాలంటే చాలా కష్టమండి. ఒక సంఘాన్ని నువ్వు అన్యజనులకు మధ్యకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించి పునాది రాయి వెయ్యాలనంటే ప్రసవ వేదన పడాలి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘంలో శీలతో పాటు కూడా పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇరువురిని కూడా అక్కడి జనసమూహాలు, వారి అధికారులు, న్యాయాధిపతులు వారిని ఇష్టం వచ్చినట్టు కొట్టారంట. బెత్తములతో చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేశారంట, లోపలి చెరసాలలో. ప్రేమేంటి సంగమ్మ, ఘోరమైన నేరములు చేసిన వారిని మాత్రమే ఆ రీతిగా ప్రభుత్వాలు శిక్షిస్తూ ఉంటాయి. సువార్త ప్రకటించే సందర్భంలో పౌలుని అపవాది ఎంతలా హింసించాడంటే, క్రీస్తు కొరకు మరణం వరకు పౌలు తను తాను తగ్గించుకొని, ఏ విధంగా స్త్రీ ప్రసవ వేదన పడుతూ పిల్లలకు జన్మనిస్తుందో పౌలు సంఘాలకి జన్మనిస్తూ ఉన్నాడు. అలా జన్మించిన సంఘమే తెస్సలోనిక సంఘం. మీరు అపోస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం చదివితే మీకు ఆ భాగం మనకు కనపడుతుంది. ఫిలిప్పీ సంఘంలో హింసలు అయిన తర్వాత దేవుడు చెరసాలలో నుండి అతను రప్పించాడు బయటికి. చెరసాల నాయకుడి కుటుంబాన్ని రక్షించాడు. అక్కడి నుంచి పౌలును తీసుకొని తెస్సలోనిక పట్టణానికి దేవుడు వెళ్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో మనకు భాగం మనకు కనబడుతుంది. ఈ భాగంలో తెస్సలోనిక సంఘంలో ఆ పట్టణంలో ఒక సమాజ మందిరం అనేది ఉంది. యూదులు ఆరాధన చేసుకునే మందిరాన్ని సమాజ మందిరం అంటారు. సమాజ మందిరం అంటే అదేదో అనుకోకండి, సేమ్ ఇలానే ఉంటుంది సమాజ మందిరం. మన స్ట్రక్చర్ ఎలా ఉంది సేమ్ అలానే ఉంటుంది. ఆల్టర్స్ కూడా ఇలాగే ఉంటాయి, బైబిల్ రీడింగ్ స్టాండ్ కూడా ఉంటుంది. మీరు పెట్టారు కదా మందసం, ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది. సిలువ మాత్రం ఉండదు యూదులకి. యూదులు ఆరాధించుకునే ఆరాధన మందిరాల్లో ఎలా ఉన్నదో మనకి ఇప్పుడు అలానే ఉంటుంది, సిలువ ఒకటే ఉండదు. ఇప్పుడు పౌలు ఆ సిలువను తీసుకొస్తూ ఉన్నాడు సమాజ మందిరంలోనికి. సిలువ యూదులకి హేయమైనది, కానీ సిలువ ఏం చేస్తుంది? మానవుడికి రక్షణను తీసుకొని వస్తుంది. ఇప్పుడు పౌలు గారు యేసును ప్రకటిస్తూ ఉంటుంటే అక్కడ ఉన్న యూదులు అన్యజనులతో చేరి పౌలును హింసించడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. 3 విశ్రాంతి దినాలు అనగా 3 శనివారాలు సమాజ మందిరంలో పౌలు తెస్సలోనిక పట్టణంలో సువార్త పరిచయం జరిగించినట్టు మనకి అపోస్తలుల కార్యాల గ్రంథంలో మనకు రాయబడుతుంది. 17వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు మనం అక్కడ గమనిస్తూ ఉంటే మనకు అక్కడ కనబడుతూ ఉంది. ప్రియమైన సంఘమా, ఈ సంఘంలో కూడా తెస్సలోనిక పట్టణంలో కూడా పౌలు హింసలు ఎదుర్కొంటున్న సందర్భంలో ఆ పట్టణస్తులు ఆయన్ని బెరయ పట్టణానికి పంపించేస్తూ ఉన్నారు. ప్రియమైన సంఘమా,
శ్రమపడుతూ ఒక సేవకుడు పనిచేస్తూ ఉన్నాడు అని అంటే ఊరికే పనిచేయడు. ఏదో ఒక కారణము ఆ శ్రమ వెనకాల దేవుడు దాచిపెట్టుంటాడు. నీ పిలుపులో దేవుడు ఒక మర్మాన్ని దాచిపెట్టాడు అన్న సంగతి నువ్వు గ్రహించాలి. పౌలు ఆ సత్యాన్ని గ్రహించాడు కాబట్టి సంఘాల నిర్మాణం కొరకు తను మరణ పర్యాంతం కూడా అతను కష్టపడుతూనే ఉన్నాడు, ప్రసవ వేదన అనుభవిస్తూనే ఉన్నాడు. తెస్సలోనిక సంఘం గురించి పౌలు గారు అద్భుతమైన మాటను రాస్తూ ఉన్నాడు. మొదటి తెస్సలోనిక పత్రికలో మొదటి వచనంలో మనం ఇక్కడ మొదటి అధ్యాయంలో మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు 4వ వచనంలో చూడండి, ఒక మాట అంటూ ఉన్నాడు, దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా. ఒక సంఘమును గురించి భక్తుడు ఇక్కడ రాస్తూ ఉన్నాడు, దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా అంటున్నాడు. దేవుని చేత ప్రేమించబడాలి. నువ్వు మనుషుల చేత ప్రేమించబడడం కాదు, నువ్వు ప్రేమించబడవలసినది దేవుని చేత. నీ జీవితం అనేది దేవుని కొరకు అన్న సత్యాన్ని నువ్వు గ్రహించాలి. పౌలు సంఘానికి అదే రాస్తూ ఉన్నాడు, దేవుని చేత ప్రేమించబడిన సహోదరులారా. సహోదరులు అనే పదంలోనే సహోదరీలు అనే పదం కూడా అక్కడ ఉంది. ఈ సంఘానికి ఉన్న ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏమిటంటే క్రీస్తు వాక్యంను అది మానవుల వాక్యం అని వారు భావించక దేవుని వాక్యం అని వారు అంగీకరించారంట. 2వ అధ్యాయంలో 13వ వచనంలో పౌలు ఆ సంఘాన్ని మెచ్చుకుంటూ ఉన్నాడు. ఏమంటాడంటే మనుషుల వాక్యం అని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని దానిని అంగీకరించింది. ప్రియమైన సంఘమా, ఒక సంఘము స్థాపించబడుతూ ఉందంటే ఆ సంఘము క్రీస్తు వాక్యాన్ని తీసుకోవాలి. ఈ భాగంలో పౌలు గారు ఏమంటూ ఉన్నాడంటే, మీరు దేవుని వాక్యమును మా మాటగా మీరు భావించలేదు. ఇది గొప్ప సత్యం అండి. ఒక విశ్వాసి రక్షించబడుతూ ఉన్నాడనంటే అది మానవుడి వలన మాత్రం కాదు, అది దేవుడి వలన మాత్రమే. అందుకే అంటాడు పౌలు మొదటి అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు, మా సువార్త సంపూర్ణ నిశ్చయతతోనూ శక్తితోనూ మీ అందుకు వచ్చి ఉన్నదని సంగతి మాకు తెలియను. దేవుని శక్తితోటి, దేవుని పరిశుద్ధాత్మతోటి, సంపూర్ణ నిశ్చయతతోటి పౌలు తన వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఆ భాగంలో ఆ ప్రజలు మారు మనసు పొందారని పౌలు గారు ఇక్కడ రాస్తున్నాడు. 4వ అధ్యాయం మనకు వస్తే పౌలు ఒక మాట అంటున్నాడు మొదటి వచనంలో, మెట్టుకు సహోదరులారా, మెట్టుకు సహోదరులారా. పత్రిక అంతా రాస్తూ ఉన్నాడు. ఇక ముగింపుకు వచ్చేస్తూ ఉన్నాడు పౌలు రాస్తున్న మాటల్ని. మీరు తెస్సలోనిక పత్రికను మీరు గమనిస్తే తల్లిదండ్రులు బిడ్డలకు ఏ రీతిగా హెచ్చరికలు చేస్తూ ఉంటారో పౌలు తెస్సలోనిక సంఘానికి ఆ రీతిగా హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. 7వ వచనం అంటాడు, 2వ అధ్యాయం 7వ వచనంలో, అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా. స్తన్యమిచ్చు తల్లి అంట తన సొంత బిడ్డలను ఏ విధంగా గారవిస్తూ ఉంటుంది, ఏ విధంగా చూస్తూ ఉంటుంది. తెస్సలోనిక సంఘం ఎడల పౌలు ఆ రీతిగా ఉన్నాడంట. వాస్తవానికి చెప్పాలంటే తెస్సలోనిక పత్రికనండి మొట్టమొదటిగా భద్రపరచబడింది పౌలు రాసిన పత్రిక. ఈ పత్రిక ఆనాటి దినాల్లో నూతన నిబంధన పత్రికలు సువార్తలు అనేవి రాయబడని కాలంలో, ప్రజలకు అందుబాటులో లేని కాలంలో పౌలు పత్రికలే సంఘానికి దిశానిర్దేశంగా ఉన్నాయి. మనం ఏ రీతిగా దేవుని కొరకు జీవించాలి, మనం క్రీస్తులోనికి మనం వచ్చాము, ఏ సమస్యలో మనం ఉన్నప్పుడు ప్రభు మనల్ని సంరక్షించాడు, ఏ రీతిగా మనం ఆయన కృతజ్ఞత కలిగి జీవించాలి, మన సాక్ష్యము అన్యజనుల మధ్య ఏ రీతిగా ఉండాలి అనే సత్యాన్ని పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఉన్నాడు. ప్రియమైన సంఘమా, ఈ 4వ అధ్యాయంలో మొదటి వచనం అంటున్నాడు, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కదా. మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. ఎప్పుడు ఇస్తూ ఉన్నాడు? తను ఎప్పుడైతే సంఘాన్ని నిర్మించాడో అప్పుడే ఫిలిప్పి పట్టణం నుంచి వచ్చాడు. శ్రమపడి ఒంటి నిండా గాయాలే పౌలుకి శీలకి. తమ గాయాల కొరకు వారు ఎక్కడ దాచుకోలేదు, ఏ హాస్పిటల్కి వారు వెళ్ళలేదు. వారు వెళ్ళింది తెస్సలోనిక సంఘంలో గాయాలని స్వస్థపరచుకోవడానికి కాదు, సువార్తను ప్రకటించడానికి, దేవునిలోనికి అన్యజనులను తీసుకుని రావడానికి. ప్రియమైన సంఘమా, ఆ సమయంలో పౌలు ఏమంటున్నాడనంటే, మీకు ఇచ్చాం కదా ఆజ్ఞలు, అవి మీకు జ్ఞాపకం ఉన్నాయి కదా అనే ఒక మాటను పౌలు రాస్తూ ఉన్నాడు.
ప్రియమైన సంగమా, ఇక్కడ ఆజ్ఞ అనే పదాన్ని పౌలు వాడుతూ ఉన్నాడు. ఆజ్ఞ అనే పదానికి ఇక్కడ గ్రీకు బైబిల్లో పరంగేలియా అనే పదం వాడబడింది. పరంగేలియా అనే పదం ఏంటంటే ఇన్స్ట్రక్షన్ అని అర్థం అనమాట, కమాండ్ అని అర్థం. ఒక సైనిక అధికారి తన క్రింది సైనికులకు ఆజ్ఞనిచ్చినప్పుడు ఆ సైనికులు ఖచ్చితంగా అధికారి ఆజ్ఞను పాటించవలసిందే. ఒక ప్రభుత్వ అధికారి ఉత్తర్వులు జారీ చేసినప్పుడు అతని కింది వారైనా ఆ పట్టణంలోని ప్రజలైనా ప్రియమైన సంగమా వారి ఉత్తర్వులను పాటించవలసిందే. పరంగేలియా అనే పదానికి అర్థం అది. పూర్వకాలంలో రోమా చక్రవర్తి శాసనాన్ని చేసిన సందర్భంలో ప్రజలందరూ దానిని పాటించేవారు. పౌలు ఇక్కడ పదానికి వాడబడ్డానికి కారణం ఏంటంటే, మేము మీకు ఇచ్చిన మాటలు అవి మా మాటలు కాదు, అవి దేవుని మాటలు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మాటలు అని పౌలు ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకని ఏమంటున్నాడంటే 2వ అధ్యాయంలో 13వ వచనంలో, మా మాటల్ని మీరు అవి మా మాటలని ఎంచలేదు కానీ క్రీస్తు యొక్క వాక్యం అని మీరు అంగీకరించారు అంటున్నాడు, మెచ్చుకుంటున్నాడు. ఒక సువార్థికుడు నీకు సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఆ మాటలు నువ్వు ఆ సువార్థికుడివే అనుకొని అవి అతని మాటలు, అతను సొంతంగా చెప్పాడు, నాకు సంబంధం లేదనుకుంటే నువ్వు వెర్రివాడు అవుతావు. ప్రియమైన సంగమా, దేవుని వర్తమానం అనేది ఒక వ్యక్తి నీకు అందిస్తూ ఉన్నాడనంటే ఆ వర్తమానము దేవుని హృదయంలో నుండి నీకు ఇవ్వబడుతూ ఉంది. ఏదో ఒక ఉద్దేశము ఆ వర్తమానంలో దేవుడు నీ కొరకు భద్రపరుచు ఉంటాడు. పౌలు అదే చెప్తున్నాడు, మేము ఇచ్చిన మాటల్ని అనగా ఆజ్ఞల్ని మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు. ఆ కాలంలోనంట పౌలు రాసిన పత్రికలన్నీ కూడా రాజశాసనంలాగా సంఘాలు ఆమోదించేయంట, పాటించేవంట. పౌలు రాశాడా లేదా ఈ మాట? పౌలు రాసిన పత్రికల్లో ఉందా లేదా? ప్రియమైన సంగమా, పౌలు రాసిన పత్రికల్ని అనేక ప్రతులుగా వారు రాసుకొని ఇతర సంఘాలకి వారు పంపుతూ ఉండేవారు. ఎందుకనంటే ఇవే సంఘ పునాదులకు పెద్ద మూలరాళ్ళుగా ఇవి ప్రభువు వాడుకున్నాడు. అపోస్తుడైన పౌలుని. ప్రియమైన సంఘం ఆయన ఏమంటున్నాడంటే సంఘంతో, తెస్సలోనిక సంఘంతో 2వ వచనంలో, కాగా మీరెలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారంగా మీరును నడుచుకుంటున్నారు. ప్రియమైన సంగమా, పౌలు ఇక్కడ చెప్తున్న మాటలు సత్యం ఏమిటంటే దేవుని సంతోషపరచడం ఎలాగో మా వలన మీరు నేర్చుకున్నారు, మీరు కూడా అదే రీతిగా మీరు ప్రభువుని సంతోషపరుస్తూ ఉన్నారు అని అంటూ ఉన్నాడు. గొప్ప మాటలు పౌలు తెస్సలోనిక సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 2వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు 14వ వచనంలో పౌలు తెస్సలోనికతో అంటూ ఉన్నాడు, అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతే. ప్రియమైన వారా, మీరు వింటున్నారు కదా, ఇక్కడ మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతే. వీరు సంఘ నిర్మాణంలో క్రీస్తుని వారు అంగీకరించిన సందర్భంలో యూదయలో ఉన్న సంఘాలని వారు పోలు నడుచుకున్నారంట. దేవుని సంఘాలు, యేసునందున్న సంఘాలు. ప్రియమైన సంఘమా, శ్రమలలో ఈ బిడ్డలు యూదాలో సంఘము ఏ రీతిగా శ్రమపడిందో, స్టెఫను చంపబడినప్పుడు సంఘము హింసించబడిన సందర్భంలో ఏ విధంగా సంఘం అతలాకుతలమైందో తెస్సలోనిక సంఘం కూడా అదే పరిస్థితిలో ఉంది. అయినప్పటికీ కూడా క్రీస్తు సంఘములను క్రీస్తును పోలి వారు నడుచుకున్నారని ఇక్కడ మెచ్చుకుంటూ ఉన్నాడు. మన సమాజంలో మనం బ్రతికే సందర్భంలో ఎన్నో హింసలు అనేవి మనకు ఎదురవుతూ ఉంటాయి. క్రీస్తు కొరకు బ్రతికే సందర్భంలో, ఆ సందర్భంలో మనం ప్రభు కొరకు దేవుని మహిమపరిచే వారంగా మనం ఉండాలని ప్రభు ఈ పత్రికలో తెలియజేస్తున్నాడు. దేవుని సంతోషపరిచే రీతిలో మన జీవితం ఉండాలని ప్రభు తెస్సలోనిక సంఘం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సంఘమా, 3వ వచనం చదువుకుందాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండటయే దేవుని చిత్తము. పౌలు ఈ పత్రికను రాయడానికి గల ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే సంఘంలో జారత్వం అనేది ఉండకూడదని పౌలు చెప్తున్నాడు. వాస్తవానికి సంఘం పరిశుద్ధపరచబడింది, దేవుని ఆత్మతో నింపబడింది. అయినా పౌలు ఎందుకు చెప్తున్నాడు మాట అని అంటే, ఏ రీతిగా బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర ఉంటారో వారు దేవుని భయంలో పెరుగుతూ ఉన్నప్పటికీ కూడా, ఎదుగుతూ ఉన్నప్పటికీ కూడా, వారు వయసు పెరిగే కొద్దీ కూడా తల్లిదండ్రులు ఏమంటారు, నువ్వు తప్పు చేయొద్దు అని అంటారు, తప్పు మార్గంలో నడవద్దు అంటారు, చెడు స్నేహితులతో నువ్వు తిరగొద్దు అని అంటారు. వారు తిరగకపోయినా తప్పు చేయకపోయినా పౌలు
తల్లిదండ్రుల వలె వారితో ఆ మాటలు చెప్తూ ఉన్నాడు. 3వ వచనంలో వాస్తవానికి మీరు తెస్సలోనిక పత్రిక అంతా చదివితే పౌలు ఈ మాటలే చెప్తూ ఉంటాడు తెస్సలోనిక సంఘానికి. ఎందుకు చెప్తున్నాడంటే, స్తన్యమిచ్చి తల్లి బిడ్డలని గారవిస్తుందంట కదా, ఆ రీతిగా తెస్సలోనిక సంఘాన్ని పౌలు ప్రేమిస్తూ ఉన్నాడు. తను శ్రమల్లో ఈ సంఘాన్ని స్థాపించాడు కాబట్టి సంఘం ఎడల పౌలు ఆసక్తిని కలిగి ఉన్నాడు. ఆ ప్రేమతోటే పౌలు పదే పదే ఈ మాటలను రాస్తూ ఉన్నాడు. మీరు దేవుని చిత్తాన్ని ఎరిగి జీవించాలి, ఆయన మహిమపరచాలి అంటూ ఏమన్నాడంటే, మీరు పరిశుద్ధులొకటియే అనగా జారత్వమునకు దూరంగా ఉండటియే దేవుని చిత్తము. ఆ దినాల్లో ప్రియమైన సంగమా, పరిస్థితులు ఎలా ఉండేవో మనకు తెలియదు. ఈ దినాల్లో మనం గమనించుకుంటే పాపం అనేది అందరికీ అందుబాటులోనే ఉంది కదా. దేవుని బిడ్డలనే కాదు, దేవుని బిడ్డలు కాని వారు కూడా ప్రియమైన సంగమా, ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే చేయకూడని పనులు చేస్తారో వారెన్నటికీ కూడా దేవుని బిడ్డలు కారు. పౌలు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? కేవలం తెస్సలోనిక సంఘం వరకేనా? కాదు. అది యుగాలు గడుస్తూ ఉంటాయి, సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి, కాలాలు మారుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా ఈ మాటలు అందజేయబడాలనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినాల్లో ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఇక్కడ జారత్వం అనే పదానికి గ్రీకు బైబిల్లో వాడబడిన పదము పోర్నీ అనే పదం వాడబడింది. దాన్ని ఇంగ్లీష్లో చూసుకుంటే పోర్నోగ్రఫీ అనే పదం ఉంటుంది, చూసారండి. ఆ పదమే అన్నమాట ఈ పదము. ప్రియమైన సంగమా, పరిశుద్ధులకి ఈ జారత్వం అనేది ఎట్టి పరిస్థితుల్లో అది సరిపోదు, దానికి దూరంగా ఉండాలి. అది దేవుడి చిత్తం అని అంటున్నాడు. ప్రతి విశ్వాసి కూడా ఇది మనసులో ఉంచుకోవాలని తెస్సలోనిక సంఘానికి పౌలు గారు రాస్తున్నాడు. 4-5 వచనాలు చూద్దాం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకునవలనో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తము. దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకుంటూ ఉన్నాడు? దాని యొక్క కారణాన్ని పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. మానవుడికి ప్రధానమైన శత్రువు ఎవరంటే సాతాను. ప్రియమైన సంగమా, సాతాను దాడి చేసేది మొట్టమొదటిగా మానవ మనసు మీద, తర్వాత మానవ దేహం మీద, హృదయం మీద, మూడవది మానవ దేహం మీద. ఈ మూడిటి మీద మానవుడు అపవిత్రమైన సందర్భంలో దేవుడికి మానవుడు దూరం అయిపోతూ ఉంటాడు. హవ్వని ఆ ఏదైనా తోటలో సర్పము మాయ మాటలతో మోసగించడానికి కారణం అదే. మాట ద్వారా మనసులో తలంపు పెట్టింది, హృదయంలో కోరిక పుట్టించింది, ఆ పండును తినేలా చేసింది. ప్రియమైన సంగమా, శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఈ మూడు కూడా మానవుడిని దేవుడి నుండి వేరుపరుస్తూ ఉంటాయి. పౌలు ఏమన్నాడంటే, ఇక్కడ దేవుని ఎరుగని అన్యజనులు ఆ రీతిగా జీవిస్తారు. మీరు గమనించండి, మనం క్రైస్తవులంగా ఉన్నాం. మన యొక్క ప్రవర్తన అన్యుల ప్రవర్తనకు చాలా వ్యత్యాసంగా ఉంటుంది. మన మాట తీరు అన్యుల మాట తీరుకు వ్యత్యాసంగా ఉంటుంది. మన ప్రవర్తన, మన నడక అన్యుల జీవితానికి, వారి మాట్లాడే తీరికి, ఆలోచన విధానానికి కూడా వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం, మనము పరిశుద్ధులం అవడానికే మనం పిలువబడ్డాం. కాబట్టి నా దేవుడు ఏమనుకుంటున్నాడు, నేను ఎలా మాట్లాడితే నా దేవుడు బాధపడతాడు, నేను ఎలా జీవిస్తే అది నా దేవుడికి అవమానకరము అనే సత్యము విశ్వాసి తన హృదయంలో కలిగి ఉంటాడు. కానీ అన్యులకి అటువంటి మనస్తత్వము అటువంటిది లేదు. ఎందుకనంటే అజ్ఞానం అనే అంధకారము వారి మనోనేత్రాలని కప్పివేసింది. ఇక్కడ మనం చదువుతున్న సందర్భంలో పౌలు గారు చెప్తున్న మాట, కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును ఘనపరచబడాలని చెప్తున్నాడు ప్రభు. మనమంట ఘనపరచబడాలి, మానవుడి దృష్టిలోనూ ఘనపరచబడాలి, దేవుడి దృష్టిలో కూడా మనం ఘనపరచబడాలి. మానవులు ఏమనుకున్నా పర్లేదు, నీ చుట్టూ ఉన్నవారు, నీ కుటుంబ సభ్యులు ఏమనుకున్నా పర్లేదు, కానీ దేవుడిని ఘనపరిచే రీతిలో నీ యొక్క ఆత్మీయ జీవితం ఉండాలని ప్రభు ఈరోజు సంఘానికి, ఆయన తెస్సలోనిక సంఘం ద్వారా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఒక అద్భుతమైన మాటని ఇక్కడ పౌలు గారు వాడుతూ ఉన్నాడు. తన ఘటమును ఎట్లు కాపాడుకునవలెనో. ఘటం అని అంటే ఇక్కడ ఏంటంటే, వాస్తవానికి ఘటం అంటే కుండ అని అర్థం కాదండి. కుండ అంటే పగిలిపోతే అది మళ్ళీ తిరిగి బాగు చేయగలుగుతామా దాన్ని? ఒకసారి అది పగిలిపోతే, ప్రియమైన సంగమా, మానవ దేహం కూడా అంతే. ఒక్కసారి అది పాప పంకిలమైపోతే దానిని నువ్వు మన పూర్వస్థితికి దానిని తీసుకుని వెళ్ళలేవు. పరిశుద్ధమైనది దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు, దానిని నువ్వు పగలగొడితే నీ హోలీనెస్ ఏమైపోతుంది?
నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే నీ మనస్సు, నీ హృదయము, నీ దేహము. ఈ మూడే మానవుడికి దేవుడు ఇచ్చిన అద్భుతమైన వరాలు. ఈ మూడిటిని మానవుడు కోల్పోతే దేవుడు ఎక్కడ నివాసం ఉంటాడు? ఈరోజు మనం ఈ కట్టబడిన సుందరమైన ఆలయంలో మనం ఉన్నాం కదా, ఆలయం నిండా నింపబడి దేవుని స్తుతిస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు మన దేహం కూడా అటువంటిదే. ప్రియమైన సంగమా, మన దేహము బయటికి కనబడుతూ ఉన్న ఈ యొక్క ఇటుకలతో కట్టబడినటువంటి దేహము. ప్రియమైన సంగమా, దీనిలో దేవుడు నివసిస్తున్నాడు అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో ఎరిగి ఉండాలంట. ఎరిగి ఉండాలి. నీ దేహాన్ని నువ్వు ఏ రీతిగా కాపాడుకోవాలి. ఆపద వస్తుంది, నువ్వేం చేయాలి? నువ్వు తప్పించుకొని పారిపోవాలి. ఆపద వస్తే రాని లాస్ట్ మినిట్లో తప్పించుకుంటాను అనేది ఎవరు తలంపు తెలుసా? అది సాతాను తలంపు. సంసోను ఆ రీతిగా కడ వరకు ఉండబట్టే తన 2 కళ్ళు కూడా అక్కడ పీకివేయబడ్డాయి. ప్రియమైన సంగమా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే మనమే కాపాడుకోవడం. ఎరిగి ఉండాలంటున్నాడు. ఎరిగి ఉండాలి సుమా. ఇది సంఘానికి పౌలు గారు రాస్తూ ఉన్నాడు సత్యం. దేవుడు మనల్ని కొన్ని సందర్భాల్లో వదిలిపెడుతూ ఉంటాడు. హిజ్కియాని ఆ రీతిగానే వదిలిపెట్టాడు దేవుడు. ఏ రీతిగా హిజ్కియా తన ఆత్మీయ జీవితాన్ని ఇప్పుడు నడిపించుకుంటాడు, ఏ రీతిగా నన్ను ఘనపరుస్తాడో చూద్దామని దేవుడు విడిచిపెట్టాడు హిజ్కియాని. ప్రియమైన సంగమా, గర్వం అనే మాయలో పడిపోయాడు హిజ్కియా అక్కడ. ఈరోజు మన జీవితాలు ఉన్నాయి. మనల్ని మనం ఏ రీతిగా కాపాడుకుంటున్నాం? ఇక్కడ కామాభిలాష ఉంది. కామాభిలాషను పక్కన పెట్టండి. దాని స్థానంలో ప్రతి విధమైన క్రియను, దేవుడు ఇష్టపడని ప్రతి విధమైన క్రియను దాన్ని పెట్టుకొని మీరు ఏ రీతిగా మీరు వాటిని తప్పించుకొని పడాలి, అది మీరే ఎరిగి ఉండాలి. అబద్ధమునకు దూరంగా ఉండాలి. ఈ పత్రికను మనం చదువుతూ ఉండే పౌలు అదే మాటలు రాస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయంలో మనం చదువుతుంటే 14 వచనంలో పౌలు ఒక మాట అంటాడు, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారైండి, ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. ప్రియమైన సంగమా, ఈ పత్రికను మీరు చదువుతూ ఉంటే ఇటువంటి మాటలన్నీ కనబడుతూ ఉంటాయి. 4వ అధ్యాయం ఇంకా మనం ఇక్కడ 13వ వచనం నుండి చివరి వచనానికి వెళ్తే ఏ రీతిగా ఆదరించాలి కష్టంలో ఉన్న వారిని, ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబ సభ్యుల్ని ఏ రీతిగా ఓదార్చాలనే మాటలు కూడా పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఎందుకు రాస్తున్నాడంటే ఈ సంఘము దేవుని చేత ప్రేమించబడిన సంఘము. ఈ సంఘము శ్రమలో, హింసలలో దేవుణ్ణి అంగీకరించింది. అపోస్తలులు శ్రమ పడుతూ ఉంటే, వారి వేదన పడుతూ ఉంటే నాకెందుకు ఈ శ్రమలు అని చెప్పి విశ్వాసులు పారిపోలేదు. ఈరోజు ఒక విశ్వాసి, ఒక సేవకుడు శ్రమ పడుతూ ఉంటే ఆ సేవకుడిని విడిచిపెట్టి వారు ఎంతమంది ఉండరు? ప్రియమైన సంఘమా, నాకెందుకు? ప్రభువు ఒక ప్రశ్న వేస్తున్నాడు. తెస్సలోనిక సంఘము మాదిరికరమైన సంఘంగా ఉంది. ఆత్మీయ జీవితంలోను, సామాజిక జీవితంలోను. ప్రియమైన సంఘమా, ఇది స్థానిక సంఘాలకు మాత్రమే కాదు, ఆనాటి గ్రీకు రోమన్ ప్రపంచానికి కూడా ఒక మార్గదర్శకంగా ఉందని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. దేవుడి చిత్తం ఏమిటో మన జీవితంలో అది ఎరిగి మీరు నేర్చుకొని జీవించండి అని పౌలు చెప్తున్నాడు. 6వ వచనం చూద్దాం. ఈ విషయం అంది ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ఏం చేస్తాడంట? ప్రతిదండన చేయవాడు అంట. ప్రియమైన సంగమా, ఎఫెసీ పత్రికను మీరు చదవగలిగితే ఎఫెసీ పత్రికలో పౌలు గారు 5వ అధ్యాయంలో అక్కడ సంఘానికి కొన్ని మాటలని రాస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. కాబట్టి ఎఫెసీ 4:17 ఎఫెసీ 4:17 కాబట్టి ఎఫెసీ 4:17 అమ్మా. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అన్యజనులు నడుచుకున్నట్లు నడుచుకోవద్దు అంటున్నాడు. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి
వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. పౌలు ఏవైతే తెస్సలోనికకు రాస్తున్నాడో అవన్నీ కూడా అన్ని జనుల్లో ఉంటాయంట. తమ మనస్సుకున్న వ్యర్థత అంటే అది దానిని అనుసరించి వారు నడుచుకుంటున్నారండి. పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. హృదయ కాఠిన్యం అండి. హృదయం కాఠిన్యం అయిపోతే మానవుడు పాపంలో పడిపోతాడు. దేవుడు కనబడకుండా పోతాడు ఆ నేత్రాలకి. ప్రియమైన సంగమా, ఎప్పుడైతే నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకుంటావో నీ నేత్రాలు అవి గుడ్డితనంగా అవి మారిపోతాయండి అని పరిశుద్ధ గ్రంథం యువదే కాల సమయంలో మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియమైన సంగమా, మనము మత్తయి సువార్తలో 7వ అధ్యాయం చదువుతూ ఉంటే ప్రభు కొండ మీద ప్రసంగంలో అనేక మాటల్ని వారితో మాట్లాడుతూ ఉన్నాడు. 7వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాటను ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటున్నాడనంటే 21వ వచనం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. ప్రియమైన సంగమా, మన తండ్రి చిత్తము ఏమై ఉన్నది అని ఎరిగే మనము జీవించాలని భక్తుడు మనకి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. మన జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి? కొలసి సంఘానికి ఇంకొక మాట రాస్తున్నాడు పౌలు గారు. కొలసి పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే 5వ వచనంలో, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను ఏమంటున్నాడు? చంపివేడు. పౌలు వీటన్నిటిని అవయవములు అని అంటున్నాడు. ఇవి నశించిపోతాయి భూమి మీదే. ఇవి కనుక మానవుల్లో ఉంటే అవయవములుగా ఉంటాయి. అవి వాటిని చంపేయాలని అంటున్నాడు. ప్రియమైన సంగమా, దేహమును చంపితే మానవుడు చనిపోతాడు, కానీ దేహమును చంపమని చెప్పట్లేదు. ఇక్కడ ఎవరిని చంపమని చెప్తున్నాడు? మానవ దేహంలో ఉన్నటువంటి అపవిత్రతను, జారత్వమును, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను, ఇవి మానవ దేహంలో ఉంటూ దేవుడికి మానవుడిని దూరం చేస్తూ ఉంటాయి. వీటిని మనం తొలగించుకోవాలి. మీరు గమనించండి, ఏ పత్రిక చదివినా పౌలు ఇవే ప్యాషన్ ఉపయోగిస్తూ ఉంటాడు, ఇవే మాటలు రాస్తూ ఉంటాడు. ప్రియమైన సంగమా, సంఘము ఎప్పుడు కూడా దేవుని దృష్టిలో చిన్నపిల్లల లాంటిదే. దేవుడు తన బిడ్డలకి ఆయన మాట్లాడేటప్పుడు ఆయన తన స్వరూపంలో, తన పోలికలో ఆయన జీవించమని చెప్తాడు. తన స్వభావాన్ని ఎరిగి నడుచుకోవడమని ప్రభు సంఘానికి ఎప్పుడు కూడా ఆయన చెప్తూ ఉంటాడు. యువత కలసంలో మన జీవితం ఏ రీతిగా ఉంది, మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది. చివరిగా తెస్సలోనికయులకు మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 7వ వచనం ఒకసారి చదవండి. పరిశుద్ధులవుటకే దేవుడు మనల్ని పిలిచాడు, కానీ అపవిత్రులుగా ఉండటకు ఎందుకు పిలిచాడంటే దేవుడు మనల్ని పరిశుద్ధులవుటకే. ఆయన చిత్తం ఏమైంది? మనం పరిశుద్ధంగా ఉండడం కొరకే మనం పిలువబడ్డాం, అంతే. మన యొక్క కోరికల్ని, మన ఆలోచనని మనము నెరవేర్చుకోవడానికి కాదు. అది ప్రభు యొక్క చిత్తము, కోరిక అని. అందుకొరకే మనం పిలవబడ్డామని పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఉన్నాడు. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం ఉంచుకోవాలి. నువ్వు మారు మనసు పొందినప్పుడు దానికి ముందు నువ్వు ఎన్నో శ్రమలు పడి ఉంటావు. శ్రమలు పడ్డ తర్వాత నువ్వు దేవుడిని ఎరిగి నువ్వు ఆయనలో విశ్వాసం ఉంచుంటావు, బాప్తిసం తీసుకొని ఉంటావు. ఇప్పుడు మరలా నువ్వు రక్షించబడిన తర్వాత గత జీవితానికి వెళ్ళొద్దు. తెస్సలోనిక సంఘానికి పౌలు చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా? నువ్వు ఏ సమయంలో నువ్వు రక్షించబడ్డావు, ఏ రీతిలో రక్షించబడ్డావు, నీ వేదన ఏంటి, ప్రభు నిన్ను ఏ రీతిగా రక్షించాడు, ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంది, దేవుని కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా, మళ్ళీ పాపభయంకరమైన జీవితంలో జీవిస్తున్నావా? ఇదే పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘానికి చెప్తూ ఉన్నాడు. తెస్సలోనిక సంఘం పాపం చేసిందని ఇక్కడ రాయబడటం లేదు. కొరింథు సంఘం మీద ఆయన నింద మోపుతూ ఉన్నాడు, కానీ పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘం మీద ఆయన ఏ మాట అనడం లేదు. మీరు ఆ విధంగా జీవించకండి అని అంటూ ఉన్నాడు, అంతే. ప్రియమైన సంఘమా, చదవబడిన సువార్త పాఠ్యభాగంలో మనం గమనిస్తుంటే అక్కడ ఒక సంఘటనను సువార్థికుడు రాస్తూ ఉన్నాడు. వాస్తవానికి అన్ని జనుల్ని యూదులు కుక్కలుగా వారు పరిగణిస్తూ ఉండేవారు. ప్రియమైన సంఘమా, కుక్కలు అనేది పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతూ ఉండదనంటే దేవునికి హేయమైన రీతిలో జీవించు ప్రతి వారు కూడా దేవుని దృష్టిలో ఆ రీతిగానే ఉంటారు. ప్రియమైన సంఘమా, 15వ అధ్యాయంలో మనం 21వ వచనం చూద్దాం. 21 నుంచి 28వ వచనం వరకు గల భాగంలో ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. ఒక అన్యురాలు ప్రభుని బ్రతిమలాడుతూ ఉంది. ఆ బ్రతిమలాడటంలో ఆ స్త్రీ దేవుని హృదయాన్ని స్పృశించింది.
తెస్సలోనికే సంఘం అంట క్రీస్తు చేత ప్రేమించబడిందంట, దేవుని చేత ప్రేమించబడింది. ఎందుకనంటే ఆ సంఘము శ్రమల్లో స్థాపించబడింది, దేవుని కొరకు బ్రతుకుతూ ఉంది. నా ప్రభువుని యొక్క చిత్తం ఏమిటో నేను ఎరిగి ఉండి ఆ రీతిగా నడుచుకోవాలి. అది తెస్సలోనిక యొక్క లక్ష్యము, దాని యొక్క గురి ఉంది. ఆ గురి ఎందుకు అది పరిగెడుతుంది కాబట్టి దేవుడు తెస్సలోనిక విశ్వాసాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇక్కడ సువార్త పాఠ్యభాగంలో కూడా ఒక అన్యురాలు కనబడుతూ ఉంది. తెస్సలోనిక ప్రజలు కూడా అన్యులే, కానీ దేవుడు వారి ఎడల తన ప్రేమను కనుపరిచాడు, తన కుమారుని రక్షణ సువార్త వారికి అనుగ్రహించాడు. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని తిరస్కరించడండి, అన్య జనులను కూడా ఆయన తిరస్కరించడం. దానికి ఉదాహరణ మనం చూసుకుంటే ఈ సురేఫెనికియా స్త్రీనే మనకు కనబడుతుంది. 21వ వచనం నుంచి చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుండి యేసు అక్కడ నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్తుందంట? తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా. తూరు సీదోను అనే ప్రాంతాన్ని వాస్తవంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చాడు స్వాధీనపరచుకోవడానికి. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆ భాగాలని వారు స్వాధీనపరచుకోలేకపోయారు కాబట్టి అక్కడ కనానీయులైన వారు నివసిస్తూ ఉన్నారు. ప్రభువు ఆయన జీవించిన కాలంలో ఆ ప్రాంతంలో గ్రీసు దేశస్తులు కూడా అక్కడ నివసిస్తూ ఉండేవారు. ప్రియమైన సంగమా, ఇప్పుడు ప్రభు ఆ తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్ళాడంట. ఇశ్రాయేల్కి ఉత్తర భాగంలో ఉంటుంది అది. ఇప్పుడు చూడండి, ఇదిగో ఆ ప్రాంతముల నుండి, ఇదిగో ఆ ప్రాంతములు అని అంటున్నాడు. ఎందుకు అక్కడ చూడు అని అర్థం. ఇదిగో అంటే ఇదిగో ఆ ప్రాంతముల నుండి. ఆ ప్రాంతములు ఏమిటవి? పాపభరితమైన ప్రాంతములవి. ఇప్పుడు ప్రభు ఆ ప్రాంతాలకు వెళ్ళాడు. ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ యొక్క వచ్చిందంట. కనానీయులు ప్రేమిడ సంగమా, కనానీయులు అంట. కనాను స్త్రీ యొక్కతో వచ్చి ఏమంటుందంట? ప్రభువా, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అంటుంది. ప్రభువా అని పిలుస్తూ ఉంది. ఒక అన్యజనురాలు, క్రీస్తుని ఎరుగని, దేవుని ఎరుగని జనాంగంలో నుండి వచ్చిన ఒక స్త్రీ యేసు ప్రభుని ప్రభువా అని పిలవగలుగుతూ ఉంది. ప్రభు అని ఎవరిని పిలవగలుగుతారు? కేవలం దేవుడు మాత్రమే. ఆ దినాల్లో కైసరు చక్రవర్తిని మాత్రమే ప్రభు అని పిలిచేవారు. యేసు జీవించిన కాలంలో యేసునందు విశ్వాసం ఉంచిన శిష్యులు మాత్రమే ఆయన్ని ప్రభు అని పిలిచేవారు. ఈ స్త్రీ ఆయన్ని ప్రభు అని పిలుస్తుంది. ప్రభు అంటే అర్థం ఏంటో తెలుసా? నా జీవం మీద, నా యొక్క ప్రాణం మీద సర్వాధికారం కలిగిన దేవా అని అర్థం. ప్రభు అంటే నువ్వు నన్ను బ్రతికించగలవు, నన్ను చంపగలవు, అది దాని అర్థం ప్రభు అని అంటే. ప్రియమైన సంగమా, ఈ స్త్రీ ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా అంటుంది. దావీదు కుమారుడా. ఈ స్త్రీ అన్యురాలే, కానీ దావీదు గురించి ఎరిగి ఉంది, ధర్మశాస్త్రాన్ని గురించి ఎరిగి ఉంది. ఏ రీతి ఎరిగిందో అక్కడ ఉన్నటువంటి యువత సమాజం ద్వారా తెలుసుకుందేమో ప్రభుని. ప్రియమైన సంగమా, లేఖనాలని చదవగలిగిందేమో మనకైతే తెలియదు, కానీ దావీదు కుమారుడా అంటుంది. ఎక్కడో ఉత్తర ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న స్త్రీ ఆయన దావీదు గురించి ఎరిగి ఉంది. దేవుడు దావీదుకి వాగ్దానం చేసిన కుమారుడు ఆయనే, ఆ సంతానం ఆయనే అన్న సత్యము ఒక అన్యురాలు తెలుసుకోగలుగుతూ ఉంది. ప్రియమైన విశ్వాసి, అన్యులు క్రీస్తుని అంగీకరించగలుగుతున్నారు కదా, అన్యులు క్రీస్తు ప్రభువుని చూడగలుగుతూ ఉన్నారు కదా. మరి దేవుడి బిడ్డని పిలువబడుతున్న వారు ఆయన దేవుడని, ఆయన స్వస్థపరచగలవాడని, ఆయన అద్భుతములు చేయవాడని, ఆయన రక్షింపగలిగిన వాడని ఎందుకు నమ్మలేకపోతూ ఉన్నారు? మీరు గమనించండి. ఎవరైనా ఒక వ్యక్తి నూతనంగా క్రీస్తులోకి వస్తే ఆ వ్యక్తి ఎన్నో గొప్ప కార్యాలను చూడగలుగుతాడు, పొందగలుగుతూ ఉంటాడు. అద్భుత కార్యాలని, స్వస్థత కార్యాలని అటువంటి వ్యక్తులు పొందగలుగుతూ ఉంటారు, సాక్ష్యాలు చెప్పగలుగుతూ ఉంటారు. కానీ సంఘంలో ఉన్నవారు ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే ఆ విశ్వాసము వారిలో కొనుగోలుతూ ఉంది. కానీ ఈ స్త్రీ ఏమంటుంది? దావీదు కుమారుడా అంటుంది. నన్ను కరుణించు అంటుంది, నన్ను కరుణించు అంటుంది. ప్రియమైన సంగమా, దేవుని హృదయాన్ని నువ్వు స్పృశించాలంటే ఆయన జాలివంతుడు, ఆయన కరుణామయుడైన సత్యాన్ని నువ్వు ఎరిగి ఉండాలి. కుష్టు వ్యాధిగ్రస్తుడు కదా ఒక వ్యక్తి. మత్తయి సువార్తలో మీరు చదివితే మీకు కనబడుతూ ఉంటాడు. మొదటి భాగంలో మొదటి 3 వచనాల్లో ఆ వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. కుష్టు వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉన్నతమైన అధికారి దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి అతన్ని రాణిస్తాడా? ఆ రోజుల్లో కుష్టి వ్యాధిగ్రస్తుల దగ్గరికి వస్తేనే రాళ్ళతో కొట్టేవారు కదా. కానీ ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళిన 2 చేతులు చూపిస్తూ ఉన్నాడే. ప్రియమైన సంగమా, స్వస్థపరుస్తున్నాడు ప్రభు. ఎందుకో తెలుసా? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను
శుద్ధినిగా చేయగలవు, నన్ను శుద్ధినిగా చేయగలవు అంటాడు. నన్ను స్వస్థపరచగలవు, నాకు మళ్ళా నా చేతులను ఇవ్వగలవు, నా అవయవాలను ఇవ్వగలవు అని ఆ వ్యక్తి ప్రభుని అనగలుగుతున్నాడు. నీ హృదయంలోని కేక ఎలా రావాలో తెలుసా? ఆయన స్పృశించేలా ఉండాలి. చిన్న బిడ్డ తల్లిదండ్రుల్ని ఏ విధంగా స్పృశించగలుగుతాడు? తన యొక్క అమాయకత్వంతో నువ్వు కాక నాకు ఇంకెవరున్నారు అని చెప్పగలిగే స్వభావము చిన్న బిడ్డల్లో ఉంటుంది. తల్లిదండ్రుల్ని హృదయాన్ని స్పృశించగలిగే తత్వము చిన్న బిడ్డలకు ఉంటుంది. విశ్వాస యొక్క జీవితం ఆ రీతిగా ఉండాలి. ఈ స్త్రీ కూడా అదే విధంగా ప్రభుని ఆయన్ని ముట్టగలుగుతుంది. ఆయన హృదయాన్ని ఏమంటుందో తెలుసా? నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేసిన, నా కుమార్తె దయ్యం పట్టేసి ప్రభువా బహు బాధపడుచున్నదని కేకలు వేసి చెప్పిందంట. కేకలు వేసి, కోపం వస్తే గట్టిగా కేకలేస్తారండి, కానీ కోపం వస్తే నువ్వు ప్రభుని గట్టిగా నువ్వు కేకలేసి చెప్పగలవా? ఎప్పుడు వేస్తావు నువ్వు? ఆపద వచ్చినప్పుడు ఆయన నేను దాటి వెళ్ళిపోతూ ఉంటే నువ్వు కేక వేసి ఆయన్ని పిలవగలగాలి. ఈ స్త్రీ ఆయన్ని కేక వేసి పిలవగలుగుతుంది. విశ్వాసం ఏంటో తెలుసా? నా ప్రభువు నన్ను విడిచిపెట్టాడు అని సత్యాన్ని ఎరిగి ఉండాలి. ఎరిగి ఉన్నవాడు మాత్రమే అటువంటి కేక అనేది హృదయంలో నుంచి రాగలుగుతూ ఉంటుంది. ఏమంటుందో చూద్దాం. 33వ వచనం ఆ ప్రభు చెప్తున్న మాట 23వ వచనంలో, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. ఒక్క మాట కూడా ప్రభు చెప్పలేదంట. ఆ స్త్రీ బ్రతిమాడుతున్నప్పటికీ కూడా అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఈమె మనం వచ్చి వెంబడి వచ్చి కేకలు వేస్తుంది కదా ప్రభా, ఈమెను పంపివేయచ్చు కదా అని ఆయన శిష్యులు ఆయన్ని వేడుకుంటున్నారంట. ఆమె బాధను చూసి శిష్యులు కూడా ప్రభుని బ్రతిమలాడుతున్న ప్రభు కనుకరించకుండా ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రభు ఒక మాట అంటూ ఉన్నాడు. ఇక్కడ తర్వాత వచ్చిన 24వ వచనంలో రాయబడుతుంది. ఆయన జవాబిస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. నేను ప్రభువు చెప్తున్న మాట చూడండి, నేను కేవలం ఇశ్రాయేలు ప్రజల కొరకే వచ్చాను, నశించిపోయిన గొర్రెల కొరకే వచ్చాను, కానీ మరి ఎవరి కొరకు నేను పంపబడలేదు. ప్రేమైన సంగమా, ఆయన ఎందుకు అంటున్నాడు అది మాట చూద్దాం మనం. 25వ వచనం, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ప్రేమైన సంగమా, చూసారా విశ్వాసం ఏ రీతిగా ఉండాలంటే ఈ యొక్క స్త్రీ వలె ఉండాలి. ప్రభువు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నప్పటికీ కూడా ఆమె వచ్చి ఆయనకు మొక్కుతూ ఉంది. మొక్కి అంటే ఏంటి తెలుసా? మోకరించి పాదాలు పట్టుకోవడం అని అర్థం. మూల భాషలోకి వెళ్తే ఆయన పట్టుకొని వేడుకోవడం అని అర్థం. ప్రియమైన సంగమా, ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఒక్కసారి మీరు ఇమేజ్ చేస్తున్నారు, ఊహించుకోండి. ఒకసారి ప్రభు వెళ్తూ ఉన్నాడు, ఆ స్త్రీ ఇంకా ఆయన పాదాల దగ్గర పడి ఆయన పాదాలను పట్టుకుంది. ప్రభు హృదయం ఏ విధంగా కలిగిపోయింది ఉంటుంది. ప్రియమైన సంగమా, నాకు సహాయం చేయి ప్రభువా అని అడుగుతుంది. 26వ వచనం, అప్పుడు అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా, బాధలో ఉన్న స్త్రీతోటి ప్రభు ఏమంటున్నాడంటే కుక్క పిల్లలతో పోలుస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? చదవండి ఒకసారి. పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్తున్నాడు. పిల్లలు అంటే ఎవరంటే ఇశ్రాయేలు పిల్లలు. ప్రియమైన సంగమా, సువార్త అనేది కేవలం ఇశ్రాయేలు ప్రజల కొరకు మాత్రమే కాదు. ప్రభు ఇక్కడ ఒక సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన నేను కేవలం ఇశ్రాయేలు వారికి మాత్రమే నేను పంపబడ్డాను అని అనడానికి గల కారణం ఏమిటి? ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు వారు మాత్రమే కాదు, రక్షణ ప్రణాళికలో అన్యజనులు కూడా ఉన్నారు అని తెలియజేయడానికి ఈ సత్యాన్ని ఆయన ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నాడు. పిల్లలు అనగా ఇశ్రాయేలు ప్రజలు, రొట్టె అనగా ఆహారము, దేవుని వాక్యము, నేను వారికి ఇవ్వాల్సిన ఆత్మీయ ఆహారాన్ని తీసుకుని ఇక్కడ కుక్క పిల్లలనంటే అన్యజనులు, వారికి నేను ఇవ్వటం అది భావ్యం కాదు, యుక్తం కాదని ప్రభు చెప్తూ ఉంటే ఆ స్త్రీ అన్న జవాబండి ప్రతి విశ్వాస హృదయంలో కూడా అది మారుమోగుతూ ఉండాలి. ఏమంటుందో తెలుసా? 27వ వచనంలో, నిజమే ప్రభువా, అవును తండ్రి అంటుంది. అది రియాలిటీ. అంటే ఒక అన్యుడి యొక్క స్థాయి ఏంటంటే అది. కానీ ఎంత మేరకు తగ్గించుకోవాలనంటే అటువంటి వారు చూడండి, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల మీద నడుపడు మొక్కలు కదా. ప్రియమైన సంగమా, ఆయన యజమాని నిన్ను పరిశోధిస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో నిన్ను దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వెంత గోజాడినా సరే
నేను దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు గమనించవలసిన సత్యం ఏమిటి తెలుసా? రక్షణ నీకు సమీపంగానే ఉన్నది. నువ్వు చేయవలసింది నువ్వు ఆయన కాళ్ళు పట్టుకొని గోదాడటమే. నువ్వు తగ్గించుకోవాలి ఆయన యొక్క సన్నిధానంలో. ప్రియమైన సంగమా, ఆయన కొరకు నువ్వు బ్రతకగలగాలి. ఈ స్త్రీ అంటుంది, అవును తండ్రి, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి కూడా మోపులు తిండు కదా, నువ్వు ముందుగా వాళ్ళకి ఇస్తావు కదా ఇశ్రాయేలు ప్రజలకి ఆహారాన్ని, అది పడితే అది మాకు ఈ ప్రభు అంటుంది. ప్రియమైన సంగమా, కుక్క పిల్లలు అలాగే ఎదురు చూస్తూ ఉంటాయి కదా. దేవుని వాక్యము కుదువైన వారికి అది కొంచెం దొరికిన ఎలా ఉంటుందో తెలుసా? అది ఎంత సంతోషపడుతూ ఉంటారో. మనమైతే సమృద్ధిగా ఉన్నామో, వాక్యం వినగలుగుతూ ఉన్నాం. ఆలయానికి రాలేడు నీళ్ళల్లో ఉండి వారు వింటారు. చూసారా మీరు మైక్ పెట్టినప్పుడు వాళ్ళ హృదయాల్లో వెళ్ళే ఒక్కొక్క మాట వాళ్ళకి అది నిత్య జీవాన్ని కలిగిస్తూ ఉంటుంది. దేవుని ఊరిడే నీటి పొగ్గ వారి హృదయాల్లో అది ఉప్పొంగుతూ ఉంటుంది. ఒక్కొక్క మాట మైక్ ద్వారా వాళ్ళ హృదయాల్లో అలా వెళుతూ ఉంటాయి. ప్రియమైన సంగమా, ఈ స్త్రీ విశ్వాసాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటుంది. అవును తండ్రి, నా స్థితి అదే, కానీ నువ్వు నీ వాక్యంతో నన్ను నింపు తండ్రి అని నువ్వు అనగలిగితే ఆయన దిగిస్తాడు. ప్రభు ఏమన్నాడు తెలుసు? తర్వాత వచనంలో 28వ వచనంలో, అమ్మా నీ విశ్వాసము గొప్పది, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ప్రభు అక్కడ ఆమెను తృణీకరించడం లేదు, కుక్కలోనే అనడం లేదు. ఏమంటాడు తెలుసా? విశ్వాసాన్ని పరిశోధించే ప్రభు ఆయన. వెండిని నిర్మూలం చేయవాడైనా, బంగారాన్ని శోధించేవాడు, విశ్వాసిని శోధించేవాడైనా. శోధించేవాడు అంటే బాధ పెట్టేవాడు కాదు. నీ విశ్వాసం ఏ రీతిగా అది సువర్ణం వలె ప్రకాశిస్తుందో ఆ రీతిగా చేయడానికి ఆయన కృషి చేసేవాడు, నిన్ను మెరుగుపెట్టేవాడు ఆయన. ఇక్కడ స్త్రీతో ఆయన చెప్తున్నమాట, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. నీవు కోరినట్టే నీకు అవునుగాక. అదండి మన ప్రభు యొక్క స్వభావం. మన ప్రభు ఎంత మంచివాడనంటే, నువ్వు మొక్కినప్పుడు, నువ్వు గోజాడినప్పుడు నీ కోరికలన్నీ కూడా ఆయన తీర్చేవాడు అన్నాడు. అందుకే తెస్సలోనిక సంఘంతో చెప్తున్నాడు, నీ ప్రభు ఇటువంటి వాడు. ఒకప్పుడు నీ స్థితి ఇది, ఆయన యూదులకు ఇవ్వాల్సిన ఆహారాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. నీకు అది భాగ్యం లేదు, నువ్వు దాన్ని పొందుకుంటూ ఉన్నావు. ఈ రీతిగా ఉంది నీ జీవితం. మరలా అన్యజనుల వల్లే ప్రవర్తిస్తున్నావా? మరలా కామాభిలాష ఎందు, పోకిరి చేష్టలు ఎందు నీ జీవితం ఉన్నదా? ఆ విధంగా వెళ్లకుండా ఎందుకొరకు నువ్వు పిలవబడ్డావో, నీకు అర్హత లేనప్పుడు దేవుడు నీకు అర్హత ఇచ్చాడు. దానిని పొందుకొని దేవుని చిత్తమేదో నువ్వు ఎరిగి ఉండి జీవించమని తెస్సలోనిక సంఘానికి ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సంఘమా, తెస్సలోనిక సంఘము ప్రభు చిత్తాన్ని ఎరిగి జీవిస్తుంది కాబట్టే ఆ సంఘాన్ని దేవుడు ప్రేమించిన సంఘం అని మొదట 4వ వచనంలో తెస్సలోనిక పత్రికలో పౌలు గారు రాస్తూ ఉన్నాడు. ఏది కాల సమయంలో మన జీవితం ఎలా ఉంది? ఆ స్త్రీ ప్రభు యొక్క మాటను పొందుకోగానే ఆ గడియల్లోని ఆమె కుమార్తె స్వస్థత ఉందని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. ప్రియమైన సంఘమా, ఇక పరిశుద్ధ ఆదివారం దినాన్న మనం అందరం కూడా ఆలయంలో చేరి ఆయన మాటలు మనం వినగలుగుతున్నాం. ప్రియమైన సంగమా, చదవబడిన విత్తబడిన ఈ వాక్యంలో మన హృదయాలని ఏ అంశం మనల్ని స్పృశిస్తూ ఉంది? ఒకటి మాత్రం గ్యారంటీ, మనము ఒకప్పుడు ఎలా ఉన్నా క్రీస్తులో మనం నూతనమైన విశ్వాసంగా ఉన్నామనే సత్యాన్ని విశ్వాసి గ్రహించాలని దేవుడు చెప్తున్నాడు. దేని కొరకు నువ్వు పిలవబడ్డావు? దాని కొరకు నువ్వు జీవించమన్నాడు. దేని కొరకు నువ్వు పిలవబడ్డావు? ఎందుకొరకు నువ్వు పిలవబడ్డావు? ఆ సత్యాన్ని నువ్వు ఎరిగి నువ్వు జీవించావు అంటున్నాడు. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడండి. 9 నుంచి 12 వచనాలు మనం అక్కడ చదువుతూ ఉంటే ఏమంటాడంటే, సమస్తాన్ని కూడా పెంటవాళ్ళు వేయించుకోమని చెప్తున్నాడు. ఏవేవి నీకు లాభకరంగా ఏంటనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకోమంటూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, సమస్తాన్ని ఏవేవి నీకు లాభకరంగా ఏంటనో, పాపం కూడా కొన్ని సందర్భాల్లో మానవుడు లాభకరంగానే ఎంచుతూ ఉంటాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దాన్ని నష్టంగా ఎంచుకోమంటున్నాడు. ఈ లోకంలో నీవు దానిని నష్టంగా ఎంచుకుంటేనే దేవుని రాజ్యంలో నువ్వు జీవించగలుగుతావని సంగమునకు విశ్వాసం చెప్తూ ఉన్నాడు. దేవుని సంగమం వెలువడిన వాక్య భాగంలో మనము మన హృదయంలో దేవుడి నాటిన యొక్క విత్తనాలను వాక్యాన్ని మా హృదయంలో మనం స్థిరపరచుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. దేవుని రాయబడిన చెప్పబడిన ప్రతి పాఠ్యాంశాలు కూడా అవి మన హృదయంలో తెచ్చుకొని పోయి మన జీవితానికి నిర్మించేవి ఉంటాయి. ప్రతి పాఠం కూడా మన పాప జీవితాన్ని ఎత్తి చూపుతూ ఉంటాయి. ఏంటి పాఠ్యపరమైనప్పటికీ సాయంకాలం జరిగే ఆ యొక్క ఆరాధన గుడిలో కానీ ప్రతి పాఠ్యభాగం కూడా మన పాప జీవితాన్ని చూపి మనల్ని
చేసుకోమని ప్రభు చెప్తూ ఉంటాడు. 2 దినాలు అయిపోయి మనకు 2 దినాలు ఇంకా కొన్ని ఆదివారాలు ఉన్నాయి. ప్రియమైన సంగమా, దేవుడు మన జీవితంలో ఏంటి చిగురింప చేయడం కొరకు ఇస్తున్నాడు. ఏ రీతిగా వసంత కాలంలో ఆకులు మరలా చిగురిస్తాయో, విశ్వాసి ఆత్మీయ జీవితంలో కూడా మరలా నూతనమైన జీవితం అనేది జీవించాలి, చిగురించాలని ప్రభు ఆశపడుతున్నాడు. తెస్సలోనికీ సంఘాన్ని మనం మాదిరిగా చూస్తున్నాం. సమాజంలో వెలుపటి వారి మన జీవితం ఏ విధంగా ఉంది? మన యొక్క పరిశుద్ధ జీవితము అది పాప జీవితంలో ఉంటే అన్ని జనులు మనం చూసి మనం ఏమనుకుంటారు? ఎవరి కాలంలో ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మన మాట తీరు, మన ఆలోచన తీరు, మన క్రియలు ఏమైనా సంగమా అన్ని జనులకి అవి హేళనగా ఉంటే అది మన ప్రభుకి అది ప్రాంతం తెచ్చేదిగా ఉంటుందా, అభివృద్ధి తెచ్చేదిగా ఉంటుందిగా? ప్రభు నియమాన్ని ఎవరి కాలంలో